దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినం కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము చదువుకుందాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి అక్కడి నుంచి రాబోతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మారనాథా. జై మసీకి. ఇటు సైడ్ నార్త్ ఇండియాలో జై మసీకి అని చెప్పేసి వాళ్ళు వందనాలు చెప్పుకుంటారు. దేవుని స్తోత్రం, ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రతిదినం ఆయన మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ కార్యక్రమాలు దయచేసి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, సాయంకాలం 4 నుంచి 4:30 వరకు. కానీ ఒక్క శనివారం మాత్రం ఆ రిపీటేషన్ కార్యక్రమం, ఉదయం వచ్చిన కార్యక్రమం సాయంత్రమే ప్రసారం అవుతుంది, సాయంత్రం కూడా ప్రసారం అవుతుంది. శనివారము 3:30 నుంచి 4 గంటల వరకు, మిగతా రోజులంతా 4 నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ప్రభు కృపను బట్టి 1110 ఎపిసోడ్లు చేయడానికి ప్రభు సాయం చేశారు. ఇలా ప్రభు రాకడ వరకు బోధిస్తూనే ఉండాలి. ప్రభు రాకడ వరకు దేవుని వాక్యాన్ని విత్తుతూనే ఉండాలి. అలుపెరుగనటువంటి ఒక కర్షకునిలాగా, క్రీస్తు వాక్య కర్షకునిలాగా విత్తుతూనే ఉండాలనేది నా యొక్క ఆశ. ఇదేదో అందరికన్నా రికార్డు కోసమనో కానీ కాదు, ప్రభు నా మహిమార్థమై. మనం ఎన్ని ప్రసంగాలు చేస్తే మాత్రం పరలోక రాజ్యంలో దాన్ని బట్టి కాదు, మనం ఎలా జీవించామో అనే దాన్ని బట్టి, మన ప్రసంగాన్ని బట్టి కాదు, మన ప్రవర్తనను బట్టి ప్రభువు తీర్పులో తీసుకొస్తాడు. నా ప్రసంగం బాగుండొచ్చు, కానీ నా ప్రవర్తన బాగలేనప్పుడు నేను పరలోక రాజ్యానికి వెళ్ళలేను. ప్రసంగం కావాలి, అదే సమయంలో ప్రవర్తన కూడా కావాలి. నా ప్రసంగం ఇతరులకు పనికి వస్తుంది, నాకు కూడా పనికి వస్తుంది, కానీ ఆ ప్రసంగము నా ప్రవర్తనలో పరివర్తన తేలినప్పుడు పరలోక రాజ్యానికి నేను పాత్రుడిని కాదు. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ ప్రసంగమైనా, నా ప్రసంగమైనా, ఎవరి ప్రసంగమైనా కానీ ప్రసంగం ప్రవర్తనలో పరివర్తన తేనప్పుడు పరలోక రాజ్యానికి పాత్రులం కాలేం. ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వినుట మట్టుకు వినడం, వినదాని ప్రకారం ప్రవర్తించకపోవడం, దాని ద్వారా టైం వేస్ట్ తప్పితే అక్కడ ఏముండదు. సమాచారం కోసం కొంతమంది వింటారు, కానీ సమాచారం కావాలి, కానీ మన జీవితంలో దేవునితో సంబంధం పెంచుకోవడం కోసం మనం ఈ సత్యాలు వింటూ ఉండాలి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం వల్ల విజ్ఞాపన చేస్తాం, విజ్ఞాపన చేయడం వల్ల దైవ కార్యాలు జరుగుతాయి. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని ఆధారంగా చేసుకొని 4 నిర్గమనాలు, 4 నిష్క్రమణలు, 4 ఎక్సోడస్లు, 4 డిపార్చర్స్, 4 వెళ్ళిపోవడం, 4 భక్తులు వెళ్ళిపోవడం. హనోకు అనేటువంటి భక్తుడు వెళ్ళిపోవడం, హనోకు అనే పరిశుద్ధుడు వెళ్ళిపోవడం. రెండోది మోషే అనేటువంటి గొప్ప నాయకుడు, భక్తుడు వెళ్ళిపోవడం. తర్వాత ఏలియా అనేటువంటి ప్రవక్త వెళ్ళిపోవడం. అంతేకాకుండా చివరిగా ప్రభువు వెళ్ళిపోవడం. నిర్గమన తర్వాత ఏం జరిగింది అనగా పోస్ట్ డిపార్చర్ లేకపోతే పోస్ట్ ఎక్సోడస్ థింగ్స్ని గురించి మనం మాట్లాడుకున్నాం. నిర్గమనం తర్వాత నష్టమని కాదు, నిర్గమనం తర్వాత ఏవో కార్యాలు జరుగుతాయి. నేను వెళ్ళిపోవడం వల్ల మీకు ప్రయోజనకరమండి. శిలువ మీదకి వెళ్ళిపోవడం, అదే సమయంలో స్వర్గానికి వెళ్ళిపోవడం. నేను వెళ్ళిపోతే ఆదరణకర్త వస్తాడు, ఆయన నేను పంపిస్తాను. మేమందరం కలిసి ఉంటాం, కానీ అదే సమయంలో త్రిత్వంలో ఒక ఆయన భూలోకం మీద ఉంటే 2 పరలోకంలో ఉన్నారు.
పాతాళ లోకంలో ఎవరు లేరు. పాతాళ లోకంలో ఉండాల్సిన అవసరం లేదు. నేను గత ఎపిసోడ్లో చెప్పాను, 3 మేఘాలలో 3 ఆకాశాల్లో ముగ్గురు ఉండడం గురించి చెప్పాను. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. నిర్గమనం తర్వాత, నీ నిర్గమనం తర్వాత జరగబోయే విషయం ఏంటి? ఒక పాస్టర్ గారి నిర్గమనం తర్వాత, ఆయన చనిపోయాడు, పరిచయం ఆగిపోయిందండి అనే పరిస్థితి రాకూడదు. సెకండ్ జనరేషన్ లీడర్స్ లేవాలి. నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ లేవాలి. తిమోతీలు లేవాలి, యెహోషువాలు లేవాలి, ఎలీషాలు లేవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్న ఆలోచించిన విషయాల్లో మనం ఒకటి, స్వర్గం నుండి వర్షం కురిసింది. నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను పంపిస్తాను ప్రభు అన్నాడు. ఇక్కడ హనోకు వెళ్ళిన తర్వాత భూమి మీద మొట్టమొదటిసారిగా నోవహు కాలంలో వర్షం కురిసింది. రెండవది, స్వాస్థ్యము పంచిపెట్టబడింది. మోసెస్ మిషనరీ లాగా ఉంటే జాషువా మిలిటరీ మ్యాన్. మోషే యుద్ధాలు చేయలేదు, చేయగలడు. నిర్గమకాండము 17వ అధ్యాయంలో యుద్ధం చేసేవాళ్ళు చేస్తున్నప్పుడు, అందరూ భౌతికమైన యుద్ధం చేస్తున్నప్పుడు మోషే ఆత్మ సంబంధమైన యుద్ధం చేశాడు. భౌతిక సంబంధమైన యుద్ధంలో అనేక మంది పాల్గొంటారు, కానీ ఆత్మ సంబంధమైన యుద్ధంలో కొంతమంది పాల్గొనేది. భౌతిక సంబంధమైన యుద్ధానికి ఆయుధాలు ఎలా అవసరమో, ఆత్మ సంబంధమైన యుద్ధంలో కూడా ఆయుధం అలాగే అవసరం. స్తోత్రం. హల్లెలూయా. నాయకునికి యుద్ధాలు తప్పవు. యెహోషువ కాలంలో జరిగిన విషయం, దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి యెహోషువతో, గురువు గారిని కోల్పోయామే, గురువు గారు ఇంకా ఉంటే బాగుండేదే, ఏదో కొండ మీదకి వెళ్ళిపోయాడు, నెబో పర్వతం మీద చూస్తూ నేను వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అంతవరకే, తర్వాత ఏం జరిగిందో మరి తెలియదు. అక్కడ ఉన్నాడో లేదో, మరి ఏదైనా క్రూర జంతువు లేదో, మృగాలు తినేసి ఉంటాయో ఏంటో. మరి మంచి ఘనమైనటువంటి అంతిమ యాత్ర చేయలేకపోయాం, ఆయన సమాధిని ఘనంగా కట్టలేకపోయాం. ఏం చేద్దాం? పోనీ మా గురువు గారికి చేయకపోయినా నాకైనా మనోళ్ళు చేస్తారా లేదో అన్నట్టు ఇలా యెహోషువ ఆలోచించాడో లేదో నాకైతే తెలియదు. కానీ ఒక నాయకత్వపు సంక్షోభం ఏర్పడినప్పుడు దేవుడు జోక్యం చేసుకున్నాడు. మన సంఘాల్లో నాయకత్వపు సంక్షోభం ఏర్పడింది. అవును, సంక్షోభం ఉంది, క్రైసిస్ ఉంది. ఎవరు నాయకులో ఏంటో అర్థం కాలేదు. ఇప్పుడు డబ్బున్నోళ్ళే నాయకులు, పెద్ద కులం వాళ్ళే నాయకులు, పెత్తనాలు చేయగలిగిన వాళ్ళే నాయకులు, ఆత్మ సంబంధమైన వాళ్ళు నాయకులు లేరు. అక్కడక్కడ కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి ఆ కమిటీ మెంబర్స్ వీళ్ళ ధోరణులు చూస్తుంటే ఏంటిదంతా? నాయకత్వం అనేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ధన్యత ఎంత నీచంగాను దరిద్రంగా మారిపోయిందో ఈ రోజుల్లో మన పరిస్థితులు బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రార్థన లేని వాళ్ళు, వాక్య ధ్యానం లేని వాళ్ళు, పవిత్రమైన జీవితం లేని వాళ్ళు, వీళ్ళ నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. నేను ఎవరిని మనసులో పెట్టుకొని విమర్శించడం లేదని జనరల్గా చెప్తున్నాను. మోషే దగ్గర ట్రైనింగ్ చేసినటువంటి, గమలియేలు పాదాల దగ్గర నేర్చుకున్నటువంటి పౌలులాగా, యేసు పాదాల దగ్గర కూర్చున్న మరియలాగా, మోషే దగ్గర 40 సంవత్సరాలు గడిపినటువంటి యెహోషువ నెక్స్ట్ లీడర్ అయిపోయాడు. కాలేబు ఏదో లీడర్షిప్ కోసం తనేదో ప్రయత్నం చేయలేదు. మనం ఆలోచిస్తున్న విషయం, స్వాస్థ్యము, ద ఇన్హెరిటెన్స్ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్ డివైడెడ్. స్వాస్థ్యము పంచిపెట్టబడింది. ఏ గోత్రానికి ఏంటి? అందరికి పంచి లేవి గోత్రానికి మాత్రం సారీ మీకు లేదండి, మీకు ఇవ్వద్దు అని దేవుడు చెప్పాడు. నేను మీకు ఇవ్వను, కానీ మీకు ఇచ్చేవాళ్ళు ప్రజలు మీకు ఇస్తారు. నాయకుడు మీకు ఇవ్వకపోవచ్చు, కానీ ప్రజలు మీకు ఇస్తారు, మీరు పోషించబడతారు. వాళ్ళకి స్వాస్థ్యం లేదని, భోజనం సరిగా గడవలేదని ఒక్క లేవీయుడు కూడా చనిపోలేదు. లేవీలు చనిపోయారు, అందరూ చనిపోయిన వాళ్ళే. అనగా లేవి గోత్రములో యాజకపు పని చేసిన వారెవ్వరూ నశించిపోలేదు. భౌతికమైన దారిద్ర్యం వాళ్ళలో కనిపించింది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి
ఐశ్వర్యం వాళ్ళలో ఉంది. దేవుని స్తోత్రం. భౌతికమైన దారిద్ర్యం ఉన్నా పర్లేదండి, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం మనలో ఉండాలి. లోకం విషయంలో కాదు, దేవుని విషయంలో మనం ధనవంతులుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నాట్ రిచ్ టువర్డ్స్ ద వరల్డ్ బట్ రిచ్ టువర్డ్స్ గాడ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని విషయంలో మనం ధనవంతులుగా, సమస్త జ్ఞానమందును సమస్త ఉపదేశమందును మీరు ఐశ్వర్యవంతులయ్యారు. సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలి. విశ్వాసమందు భాగ్యవంతులు కావాలి. ఇవన్నీ నేను చెప్పే మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. విశ్వాసమందు భాగ్యవంతులు, రిచ్ ఇన్ ఫెయిత్. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి స్వాస్థ్యం పంచిపెట్టబడింది. మూడో విషయం, శక్తి ప్రదర్శించబడింది. ఏ శక్తి? ఏలియా శక్తి కాదు, ఎలీషా శక్తి కాదు. ఎవరైతే పిలిచి అభిషేకించి శక్తినిచ్చాడో అనగా దేవుని శక్తి ఎలైజా జనరేషన్లోనూ ఎలైషా జనరేషన్లోనూ కనిపించింది. మన తరంలో దైవశక్తి, ఈ అంత్య దినాల్లో దైవశక్తి. మానవ ప్రయత్నాలు, మానవ మోసాలు కనిపిస్తున్నాయి కానీ దైవశక్తి కనిపించడం లేదు. సమరయలో గారడి వాడు చేసినట్టుగా కొంతమంది దినాల్లో కొంతమంది గారడి వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు ఎవరు ఏంటి వాళ్ళ పేర్లు వాటిలో కానీ మనం అడగలేదు. మనకు తెలుసు, మన కామన్ సెన్స్ చెప్తుంది లోకంలో ఏం జరుగుతుందని, మన స్పిరిచువల్ సెన్స్ చెప్తుంది లోకంలో ఏం జరుగుతుందని. అపోస్తుల కార్యములు పునరావృతం అవుతుందేమో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం పునరావృతం అవుతుందేమో. గారడి సీమోనుల కాలం, గారడి సీమోనుల కాలం తర్వాత గుర్తుపెట్టుకోండి, సువార్థికుడైన పిలుపు కాలం రాబోతుంది. స్తోత్రం. When the time of Simon sorcerer, this is the time of sorcerers. A time will come, that's a time of Philips. ఫిలిప్పుల సమయం రాబోతుంది. సత్య సువార్తను విశ్వసించి సూచక్రియలను సువార్తను స్థిరపరచడానికి చేసే వాళ్ళ యొక్క కాలం రాబోతుంది. తమ సొంత శక్తిని ప్రదర్శిస్తున్నామని భ్రమపరిచేటువంటి శక్తుల కాలం పోతుంది. దేవుని శక్తి ఏంటో ప్రజలకు తెలియాలి. ఆ రోజు రాబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మూడో విషయం, సంఘము స్థాపించబడింది. ద చర్చ్ ఆఫ్ గాడ్ వాస్ ఎస్టాబ్లిష్డ్. ద ఎక్లీషియా ఆఫ్ గాడ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. దేవుని చేత పిలువబడిన వాళ్ళు ఒక గ్రూప్ తయారైంది. ఏ గ్రూప్ వాస్ ఫార్మ్డ్, ఏ సెల్ గ్రూప్ వాస్ ఫార్మ్డ్, చర్చ్ గ్రూప్ వాస్ ఫార్మ్డ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ దినము కూడా మనం మరొకసారి, అనగా నిన్నటి ఎపిసోడ్లో మొన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకున్నాం. ఈ దినము కూడా మనము 9వ వచనాన్ని ధ్యానించుకోబోతున్నాం. అనగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:9. ఈ మాటలు చెప్పి కొన్ని మాటలు చెప్పి లాస్ట్ వర్డ్స్ పలికి చివరి మాటలు చెప్పి ఆయన ఆరోహణమైన. ఎలా ఆరోహణమయ్యాడు అనే దానికి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అప్పుడు వారి కనులకు కనబడకుండా, అక్కడ ఉన్నటువంటి 240 కనులకు, 240 కనులు ఏంటండి? 120 మంది, 240 కనులు. స్తోత్రం. వారి భౌతికమైన నేత్రాలకు కనబడకుండా ఒక మేఘం. స్తోత్రం. ఈ మాటలు చెప్పి, మాట కాదు మాటలు, ఒక మేఘం, మేఘములు కాదు, ఆయనను కొనిపోయాను. స్తోత్రం. ఆయనతో తిరిగినట్టు పేతురు, యోహాను, యాకోబులు అలాగే ఉన్నారు. యేసు ఒక్కడే కొనిపోబడ్డాడు. ఆయనతో మాట్లాడినటువంటి మోషే, ఏలియాలు కొనిపోబడ్డారు. యేసు ఒక్కడే మిగిలాడు. యేసుతో తిరిగినట్టు క్లోజ్ సర్కిల్లో ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబులు ఇక్కడే ఉండిపోయారు. స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాటల్లోకి వచ్చేద్దాం. మన టైటిల్, గురువు వెళ్ళిన తర్వాత శిష్యులు. డిసైపుల్స్ ఆఫ్టర్ ద డిపార్చర్ ఆఫ్ ద మాస్టర్.
గురువు శిష్యులు ఉన్నారు, గురు శిష్య సంబంధాలు ఉన్నాయి, గురుకుల వ్యవస్థ ఉంది. ఈ రోజుల్లో కూడా మనకు అక్కడక్కడ గురుకుల పాఠశాలలు అనేటువంటి పాఠశాలలు ఉన్నాయి. పోయిన నెలలో నేను కొలగమూడి దగ్గర ఉన్నటువంటి ఒక గురుకుల పాఠశాలలో ఒక సార్ గారు పిలిస్తే అక్కడికి వెళ్ళి కొన్ని దేవుని మాటలు చెప్పొచ్చాను. గురుకుల పాఠశాలలు, దేవుని స్తోత్రం. ఏం కులం అంటే గురుకులం. దేవుని స్తోత్రం. గురుకులం కావాలి, ఇంకా వేరే వేరే గొప్ప కులాలు తక్కువ కులాలు కాదు. గురుకులం, యువకులం, బోధకులం, యాత్రికులం, సైనికులం, ఈ కులాలు కావాలి కానీ పిచ్చి కులాలతో మనకెందుకండి? చాతుర్వర్ణాలు లేకపోతే 4 కులాలు లేకపోతే ఎందుకు ఈ విభజనలు? స్తోత్రం. కులాల పేరుతో మానవుడు విభజించబడకూడదు. కుల నిర్మూలన జరగాలి, అనిహిలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ జరగాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు. కుల నిర్మూలన గురించి ఒక పుస్తకం కూడా రాశారులేండి, మీకు ఎవరికైనా అందుబాటులో ఉంటే చదవండి. క్రీస్తు ద్వారా కుల నిర్మూలన జరుగుతుంది. దళిత సమస్య పరిష్కారానికి బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ కావాలి అని రంగనాయకమ్మ గారు ఒక పుస్తకం రాశారు. నేను చెప్పదలుచుకున్న విషయం, దళిత సమస్య కాదు, ఏ సమస్య నిర్మూలనకైనా బుద్ధుడు చాలడు, అంబేద్కర్ చాలడు, మార్క్స్ చాలడు, క్రీస్తు కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి యొక్క భావాలని వారిని వ్యతిరేకించి నేను మాట్లాడడం లేదు. ఒక్కొక్క భావజాలము కొంతకాలానికి పనికొచ్చింది, ధర్మశాస్త్రం కొంతకాలం పనికొచ్చింది, బోధకులు కొంతకాలం పనికొచ్చారు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు బలులు కొంతకాలం పనికొచ్చాయి మనకు. దట్స్ ఆల్. తర్వాత వీటన్నిటి వదిలిపెట్టేసి క్రీస్తుతో సంబంధంలోకి వెళ్ళిపోయాం. స్తోత్రం. ఇవన్నీ కొంతకాలం పనికి వస్తాయి. సూచక్రియలు కొంతకాలం పనికి వస్తాయి, తర్వాత సూచక్రియలు అవసరం లేదని కాదు, తర్వాత సత్యంలోకి వెళ్ళిపోతాం మనం. ఆరంభ దశలో సూచక్రియల మీద ఆధారపడ్డాం. ఇప్పుడు సూచక్రియలు జరిగినా జరగకపోయినా మాకు నష్టం లేదండి. మాకు క్యాన్సర్ వచ్చి మేము చచ్చిపోయినా పర్లేదండి, మాకు ఇంకేదైనా జబ్బు వచ్చినా చచ్చిపోయినా పర్లేదు, మేము ప్రభుతో పాటు ఉంటాం. మాకు సత్యం తెలిసింది. వి నీడ్ ట్రూత్. ఒకప్పుడు మేము అది జరిగితేనే, తలకాయ నొప్పి తగ్గితేనే, కాళ్ళ నొప్పులు తగ్గితేనే, కిళ్ళ నొప్పులు తగ్గితేనే నమ్ముతాం అన్నాం. ఇప్పుడు అవి తగ్గినా తగ్గపోయినా నమ్ముతూ ఉంటున్నాం. విశ్వాసం పెరిగింది, విశ్వాసం యొక్క స్థాయి పెరిగింది, మనం ఎదిగాం. బేబీ క్రిస్టియన్ స్థాయిలోంచి బ్యాచులర్ క్రిస్టియన్, అనగా బ్యాచులర్స్ డిగ్రీ అనే దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం. బేబీ క్రిస్టియన్ కాదు, వీఆర్ బ్యాచులర్స్ క్రిస్టియన్. మనం ఎల్కేజీ క్రిస్టియన్ కాదు, పీజీ క్రిస్టియన్. మనం కేజీ క్రిస్టియన్ కాదు, మనం పీజీ క్రిస్టియన్. మనం చిన్నవాళ్ళం కాదు, పిల్లలం కాదు, మనము పక్వత చెందిన వాళ్ళం. వీఆర్ మెచ్యూర్డ్. వీఆర్ నాట్ ఇన్ఫాంట్స్, వీఆర్ మెచ్యూర్డ్, వీఆర్ అడల్ట్స్. క్రీస్తులో పెద్దలమై ఉన్నాం, క్రీస్తులో బలవంతులమై ఉన్నాం, క్రీస్తులో బోధకులమై ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గురువు వెళ్ళిన తర్వాత ఏంటి నెక్స్ట్? గురువు ఎవరు? నేను వెళ్ళిపోయిన తర్వాత పేతురుని గురువుగా పెట్టుకోండి మీరు అందరూ అని ప్రభు చెప్పి వెళ్ళలేదు. నేను వెళ్ళిన తర్వాత నా రొమ్మును అనుకుని కూర్చున్నటువంటి యోహాన్ను పెట్టుకోండి. నో, యేసు మాత్రమే గురువు. 12 మంది గురువులని కాదు, గురువు ఒక్కడే, బోధకుడు ఒక్కడే, తండ్రి ఒక్కడే. మీరు గురువులని, బోధకులని, తండ్రి అని పిలవబడొద్దు. కానీ వేరే గురువు, తండ్రి, ప్రభు అంతా ఒకటే. ఆయనే ప్రభు, ఆయనే యేసు. దీని విషయాన్ని మర్చిపోయి కొంతమంది గురువులని, కొంతమంది బోధకులని, కొంతమంది రెవరెండ్లని, కొంతమంది ఏదో రకరకాల పిలుపులు వచ్చేసాయి. స్తోత్రం, స్తోత్రం. మనము శిష్యులం. వీఆర్ ద డిజైపుల్స్, వీఆర్ అపోజల్స్. మనం పంపబడిన వాళ్ళం. అలాగని అందరూ అపోస్తుల్లా కాదు. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. గురువు వెళ్ళిన తర్వాత శిష్యులు, గురువు వెళ్ళిన తర్వాత శిష్యులు తయారవుతారని కాదు. గురువు ఎక్కడికి వెళ్ళడు, పరమ గురువు ఎక్కడికి వెళ్ళలేదు. నేను సదాకాలము మీతో కూడా ఉంటానని చెప్పాడు. అదేదో వెళ్ళిపోతూ కూడా వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోవడానికి ముందు నేను మీతో కూడా ఎల్లప్పుడు ఎలా ఉంటాడు? హౌ ఇట్స్ పాసిబుల్? హీ లెఫ్ట్ అస్ బట్ హీ వుడ్ బీ విత్ అస్ ఫర్ ఎవర్. ఏంటండి ఇది? అర్థం చేసుకోవడం కష్టంగా ఉందిగా.
ఆయన వెళ్ళిపోయినప్పటికీ ఆయన స్థానంలో వేరొకరిని అదృశ్యంగా ఒక వ్యక్తిని పంపించాడు. ఆయనే అదృశ్యమైన గురువుగా ఉన్నాడు. దృశ్యమైన గురువు అదృశ్యమైన గురువు అయిపోయాడు. అంతవరకే కానీ గురువు అంతరించిపోలేదు, గురువు నిర్యాణం చెందలేదు, గురువు చచ్చిపోలేదు. గురువు అంటే యేసుప్రభుని ఉద్దేశించనే మాట్లాడుతున్నాను. ఆయన కేవలం గురువుగా చేసి మాట్లాడడం లేదు. ఆయన ప్రభు, రక్షకుడు, సృష్టికర్త, విమోచకుడు. చెప్పుకోవాలంటే బోళ్ళు చెప్పుకోవచ్చు. స్తోత్రం, స్తోత్రం. గురువు వెళ్ళిన తర్వాత శిష్యుల పరిస్థితి ఏంటి? ఆ శిష్యుల పరిస్థితి, శిష్యులు ఏం చేశారు? శిష్యులు చేసినటువంటి 4 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మొట్టమొదటి మాట లూకా సువార్త 24వ అధ్యాయము 53. స్తోత్రం. ఏం చేశారు వాళ్ళు? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అంటున్నారు. ఎడతెక్క, నాన్ స్టాప్గా, బ్రేక్ లేకుండా, ఫుల్ స్టాప్ లేకుండా, ఏమాత్రం విరామం లేకుండా వాళ్ళు ఎడతెక్క స్తుతి శబ్దాలు వాళ్ళ నోట్లోంచి స్తుతిస్తూనే ఉన్నారు. నాన్ స్టాప్ ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తున్నారు. ఏం చేశారు వాళ్ళు? 52వ వచనం కూడా మనం చదివితే, వారు ఆయనకు నమస్కారము చేసి మహానందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. స్తోత్రం. వారు మనకు కాదు, వారు యేసునకు, వారు ఆయనకు నమస్కారము చేసి నమస్కరించారు, సాగిలపడ్డారు. వారిని ఆశీర్వదించగా ఆయన వారిలోంచి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఆయన ఆరోహణుడాయను అని రాయబడింది అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో. ఎక్కడికి? పరలోకమునకు. పరలోకమునకు ఆరోహణుడై ఏమాయాడు? మార్కు సువార్త 16వ అధ్యాయం తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. యేసు ప్రభు యొక్క ఆరోహణం గురించి మత్తయి సువార్తలో ప్రస్తావించబడలేదు. యేసు ప్రభు యొక్క ఆరోహణ యోహాను సువార్తలో ప్రస్తావించబడలేదు. అంటే వాళ్ళు యేసు ప్రభు యొక్క ఆరోహణ నమ్మడం లేదని కదా దాని అర్థం. మార్కు, లూకా, అంతేకాకుండా అపోస్తుల కార్యములు, ఈ 3 పుస్తకాలు ఆయన యొక్క ఆరోహణను ప్రస్తావిస్తున్నాయి. అక్కడ రాయబడిన మాట, వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో, స్తోత్రం, యెరూషలేముకు తిరిగి వెళ్ళి నమస్కరించిన వానికి ఆనందం కలుగుతుంది. ఆనందిస్తాడు వాడు. వాట్ ఈజ్ జాయ్! దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ వర్షిప్. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. సన్నిధిలో ఉండి సాగిల పడితే, సన్నిధిలో ఉండి నమస్కరిస్తే, సన్నిధిలో ఉండి ఆయన్ను మనం ప్రశంసిస్తే, ప్రైజ్ చేస్తే, మహిమపరిస్తే మనకు మహానందం కలుగుతుంది. మహిమపరిచిన వానికి మహానందం కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటి విషయం, శిష్యులు ఏం చేశారు? గురువు వెళ్ళిన తర్వాత శిష్యుల పరిస్థితి ఏంటి? ఉన్నారా? చెదిరిపోయారా? వాళ్ళు ఏం చేస్తున్నారు? 10 రోజుల గ్యాప్లో ఏం చేస్తున్నారు? 9 రోజులు వాళ్ళు ఏం చేశారు? 10వ రోజు పరిశుద్ధాత్మను పొందడానికి ముందుగా, 10వ రోజు పెంతెకోస్తు పండగకి ముందుగా ఏం జరిగింది వాళ్ళకి? ఏం జరిగింది అంటే వాళ్ళు నాన్ స్టాప్ ప్రైజ్ను వాళ్ళు ప్రశంసించారు. మొట్టమొదటి విషయం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యము అంతటా ప్రకటించిరి. ఎవ్రీవేర్, అన్ని చోట్ల. ప్రభు వారికి సహకారుడై ఉండి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. వాక్యము ప్రకటించబడుతుంది, స్థిరపరచబడుతుంది. ప్రకటన స్థిరపరచబడ్డం, ప్రస్తావన నెరవేర్పు, ప్రవచనము ప్రస్తావన నెరవేర్పు జరగడం. అలాగే వాక్యం ప్రకటించబడుతుంది. సువార్త ప్రవచనాత్మకంగా ప్రకటించబడుతుంది. సువార్తే ప్రవచనంగా మారింది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు, ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది, ఎవాంజలైజేషన్ జరుగుతుంది అండ్ ఎస్టాబ్లిషింగ్ జరుగుతుంది. ఎవాంజలైజేషన్ నేను చేస్తున్నాను, సువార్థీకరణ నేను చేస్తున్నాను, స్థిరపరచడం దేవుడు చేస్తున్నాడు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి సేవకుడా, ఏవో సువార్థికుడా, నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తే ప్రభు చేయాల్సింది చేస్తాడు. స్థిరపరచడం నువ్వు చేయలేవు, సువార్త ప్రకటన మాత్రం నువ్వు చేయగలవు. నువ్వు నేను చేయగలిగింది సువార్త ప్రకటనే. ఆయన స్వర్గము స్థిరపరుస్తుంది, వాక్యమును స్థిరపరుస్తుంది. నీ సంఘాన్ని స్థిరపరుస్తుందని కాదు, వాక్యాన్ని స్థిరపరుస్తుంది. హీ వాజ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ వర్డ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండోది, వారు ప్రకటించారు, అంతటా ప్రకటించారు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం. వెళ్ళిపోయిన తర్వాత యేసు వెళ్ళిపోయాడు, ఆరోహణమయ్యాడు. 9వ వచనంలో, వీరందరూ వీరితో కూడా కొందరును స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో
ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏం చేస్తున్నారు వీళ్ళు? ప్రార్థన చేస్తున్నారు. ఒకటి, గురువు వెళ్ళిపోయిన తర్వాత, గురువు నిష్క్రమణ తర్వాత, గురువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు యొక్క శిష్యులు చేసిన పని వాళ్ళు ప్రశంసించారు. ఒకటి, రెండోది ప్రకటించారు, మూడోది ప్రార్థించారు. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, అతనికి ఎవడును. ఎందుకు ప్రమాణంగా? ఎందుకు ప్రమాణంగా? యూదా అనేవాడు చచ్చిపోయాడు. యూదా అనేవాడు ఏదో పొలం కొన్నాడు, రక్తభూమిని కొన్నాడు, ఏదో అయిపోయింది. ఇప్పుడు గ్యాప్ ఏర్పడింది. 12 అపోస్తలుల యొక్క అవసరత ఏర్పడింది. దీనికి సంబంధించిన ఏమైనా లేఖనాలు ఉన్నాయా? పరిశుద్ధాత్ముడు గుర్తు చేశాడు, అతని ఇల్లు పాడైపోనుగాక. ఎవరిల్లు? దానిలో ఎవడు కాపురమును, అతని ఉద్యోగం వేరొకడు తీసుకునుగాక. ఎవరి ఉద్యోగం? అతని ఇల్లు ఏంటి, అతని ఉద్యోగం ఏంటి అర్థంగా ఉండదు. వాళ్ళ బోధకులు ఏమన్నా దీని గురించి బోధించారో లేదో, మరి ఈ వాక్యాన్ని యేసు ప్రభు వాళ్ళకి బోధించాడో లేదో నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతను అనుగ్రహిస్తే మనం న్యూ స్టెప్స్ వేస్తాం, మనం కొత్త అడుగులు వేస్తాం. అనగా ప్రత్యక్షతను పొందుకున్నారు వాళ్ళు. దే గాట్ రివలేషన్. యేసు వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నారు. యేసు వెళ్ళిన తర్వాత ప్రత్యక్షతను పొందుకున్నారు. యేసు వెళ్ళిన తర్వాత వేరు వేరు ఆశీర్వాదాలు పొందుకున్నారు. అందుకనే యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోవడం మీకు ఆశీర్వాదకరమని. మందబుద్ధులుగా ఉన్నారు, సహింపలేని వారుగా, వినలేని వారుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యక్షత కలిగింది. యేసు కాలంలో ప్రత్యక్షత కలగలేదా? అవును, నేనే మార్గం అని, మార్గాన్ని గురించిన ఆయనే మార్గం అనే ప్రత్యక్షత ఇచ్చాడు. తండ్రిని గురించిన ప్రత్యక్షతలు ఇచ్చాడు. పరిశుద్ధాత్మను గురించి ప్రత్యక్షత. కానీ ఇక్కడ ఇవ్వబడిన ప్రత్యక్షత ఒక గ్యాప్ని పూర్తి చేయడానికి, ఒక శూన్యాన్ని నింపడానికి శాస్త్రం మీద ఆధారపడి శాస్త్రంలో మాటను తీసుకొని స్థిరపరచుకున్నారు. అతని ఇల్లు యూదా ఇల్లు, అతని ఉద్యోగం యూదా ఉద్యోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. నా మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. వాళ్ళు ప్రశంసించారు, వాళ్ళు ప్రకటించారు, వాళ్ళు ప్రార్థించారు, వాళ్ళు పొందుకున్నారు, ప్రత్యక్షతను పొందుకున్నారు. ఇట్టి అనుభవాలు మనందరం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.